మిథ్య సంక్షేమం మద్యమే ఆదాయం చెప్పినాంగా. ఈ బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కదా మన ఎస్సీ ఎస్టీ బీసీలు, పాపం రోజు శారీరక కష్టం, ఆ ఉప్పరి పనికో లేకపోతే ఇంకో పనికో శారీరక కష్టమే ఉంటుంది ఎక్కువ వాళ్ళు. ఇక కష్టపడి వచ్చి సాయంత్రం పూట ఇంత పెగ్గేద్దామంటే కథం మందు రేట్లు పెంచింది. ఎందుకు? దీన్ని ఆదాయంగా మలుచుకుంటానమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, సిటీలో ఉన్న ప్రజలు కావచ్చు, దయచేసి మద్యం అనేది తాగేది బంద్ పెట్టురు. గప్పుడు వీళ్ళ ఆటలు తెలుస్తాయి, ప్రభుత్వాల ఆటలు గప్పుడు తెలుస్తాయి. మొన్న కేవలం మద్యం షాపుల టెండర్ల మీదనే 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది ప్రభుత్వం. 3,000 కోట్ల రూపాయలు టెండర్ల మీదనే 3,000 కోట్లు అంటే ఇక మద్యం మీద ఎంత ఉంటుందో చూడు. లిక్కర్ రాబడిలో సగమైన ప్రజా సంక్షేమానికి విదల్చని ప్రభుత్వం. ఎస్, మందు ఇష్టానుసారంగా అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, దాన్ని ఆదాయంగా మలుచుకుంటుంది. కానీ మరి అనారోగ్యం పాలైన ప్రజలకు తిరిగి ప్రభుత్వం ఏదన్నా వైద్యం రూపంలో అందించే అవకాశం చేస్తుందంటే అది లేదు, సున్నా. సంపడానికి తాగిస్తాం, మళ్ళీ బాగు చేయడానికి మేమెందుకు పైసలు ఇస్తాం అన్నట్టు ఉన్నది ప్రభుత్వాల ఆలోచన. 2 ఏళ్లలో 1.3 లక్షల కోట్ల మద్యం దందా చేసిన సర్కార్. చూడండి, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్లు. ఇక్కడ మద్యం మీదనే వచ్చేది ఎంత? 1,30,000 కోట్లు. అంటే 1,30,000 కోట్ల రూపాయలను మన ఎస్సీ బీసీ ఎస్టీలు తాగి కాలి సీసాల రూపంలో పారేసింది. ఆ కాలి సీసాలను కూడా మళ్ళీ అమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆదాయం ఆర్జిస్తుంది. కాలి సీసాలను కూడా కొంటారుగా. చూడుగా మరి ఇదేంది? మన జీవితాలు ఎక్కడ ఆగమైపోతున్నాయి? బార్ షాపుల చుట్టూ తిరుగుతున్నాయి మన జీవితాలు, అసెంబ్లీ చుట్టూ తిరగవలసిన మన జీవితాలు, పార్లమెంట్ల చుట్టూ తిరగవలసిన మన జీవితాలు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన మన జీవితాలు బార్ షాపుల పొంటి తిరుగుతాను మనం. ఇంత తాగుడు తాగుతారా? ప్రజల జేబుల్లో నుంచి మద్యం రూపంలో గుంజుకున్న మొత్తమేమో 1.30 లక్షల కోట్లు, తిరిగి ప్రజల జీవితాలకు ఖర్చు పెట్టిందేమో 49,000 కోట్లు. ఇగో మందు మీద వారబోసిందట మనం 1,30,000 కోట్లు. తిరిగి ప్రజలకు ఇచ్చింది సంక్షేమానికి పెట్టిన ఖర్చు ఎంత? దీంట్లో సగం కూడా పెట్టలే, 49.30 కోట్లు మాత్రమే పెట్టింది. ఇక కొత్తగా 40,000 బెల్ట్ షాపులు, 1.45 లక్షలకు చేరిన మొత్తం సంఖ్య 1.45 అంటే 1,45,000 బెల్ట్ షాపులు ఉన్నాయట ప్రస్తుతం తెలంగాణలో. సిగ్గు శరం ఇజ్జత్ ఏమన్నా ఉంటే ఈ ప్రభుత్వాలకు, మీరు ప్రజలను కాపాడాలనుకుంటున్నారా? ప్రజలను బొందలు పెట్టి తెలంగాణ మొత్తం శ్మశానాలు చేయాలనుకుంటున్నారా? కాస్నాల గడ్డ చేయాలనుకుంటున్నారా? వాడకు బెల్ట్ షాప్ పెట్టుకుంటా పోతే ఎవడన్నా పనులు చేస్తారా? ఏ ఇల్లు అన్నా సుఖ సంతోషాలతో ఉంటుందా? ఏ పిల్లలైనా 3 పూటల అన్నం తిని ప్రశాంతంగా పడుకుంటారా? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, చూడాలి ఆట. ఒక్కొక్కడు నాగినేస్తా అంటాడు. ఇక వాడలల్లా నాగినే. ఈ సిగ్గులేని ప్రభుత్వాలు చేసిన సిగ్గుదక్క పనులకు ప్రజల అవస్థ పడతాను. మా అమ్మలక్కలు 10 రూపాయల బస్ ఛార్జ్ ఫ్రీకి ఇస్తే ఉప్పొంగిపోతాను. మీ సంసారాలు నాశనమయ్యే పనులు చేస్తాను బెల్ట్ షాపులు పెట్టి. వీటి మీద రాదు రీ. ఆ షీపుర్లు అందుకొని, ఆ పాత చెప్పులు అందుకొని, ఆ బెల్ట్ షాపుల మీద పడి ఒక్కొక్కరిని తన్ని మీకు ఎవర్రా అమ్మిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రాదు రీ. మీ సంసారాలు బాగుపడతాయి, మీ పిల్లలు మంచిగా చదువుకుంటారు.